హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో ఒక డిఫరెంట్ రెసిపీ చేసుకోబోతున్నాము. స్నాక్స్ రెసిపీ అదేనండి. చూస్తున్నారు కదా, రాగి పిండితో మురుకులు. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాము. మనకి ఎంతో హెల్తీ ఫుడ్ అయినటువంటి రాగి పిండితో మనం ఏ వెరైటీస్ చేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ కదా ఇది. ఒక బౌల్ తీసుకొని ముందుగా మనము దాంట్లో 1.5 కప్పు రాగి పిండి వేసాను, అరకప్పు వచ్చి శనగపిండి వేస్తున్నాను, అరకప్పు బియ్య పిండి వేస్తున్నాను. ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. నువ్వులు వేస్తున్నాను, ఒక 4 స్పూన్ల వరకు వేస్తున్నాను, తెల్ల నువ్వులు. ఈ నువ్వులు అనేది మన హెల్త్కి చాలా మంచిది కదా, ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు. ఎంతో మంచి హెల్తీ ఫుడ్ అనమాట నువ్వులు అనేది. సాల్ట్ వేస్తున్నాను సరిపడినంత, రుచికి సరిపడినంత. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. అలాగే కొంచెం కారం వేస్తున్నాను. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇంగువ పౌడర్ అండి ఇది. మంచి ఫ్లేవర్ ఉంటుంది, మంచి హెల్తీ ఫుడ్. ఇంగువ కూడా ఖచ్చితంగా వాడాల్సింది అనమాట. కొంచెం వామ్ వేస్తున్నాను. నేను ఇక్కడ తక్కువే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను, 2 స్పూన్ల వరకు నెయ్యి, పేరుకున్న నెయ్యి అనమాట ఇది. నెయ్యి వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే కనుక ఆయిల్ బాగా హీట్ చేసి వేసుకోవచ్చు. అప్పుడే మనకి మనం రాగి పిండి మురుకులు అనేవి బాగా వస్తాయి, కరకరలాడుతూ బురుగు బురుగు అంటూ వస్తాయి అనమాట. ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకొని మనం వాటర్తో ఇలా కలుపుకోవాలన్నమాట. మనం పండగప్పుడు చేసుకుంటాం కదా మురుకులు, అదేవిధంగా వీటిని కూడా చేసేసుకుంటాం అనమాట. పిండిని సరిపడంత వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ పోసేసుకోకుండా, దీనికి ఎక్కువ వాటర్ కూడా పట్టదనమాట రాగి పిండికి. అందుకని తక్కువే పడతాయి కాబట్టి కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. రాగి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇలా చక్కగా కలిపి రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఏమాత్రం చేతికి కూడా అంటుకోకుండా చాలా బాగా రెడీ అయిపోయింది మన రాగి పిండి ముద్ద. ఇప్పుడు మనం ఇలా మురుకులు వత్తుకునే గిద్దలు ఉంటాయి కదా, వీటిలో పెట్టేసుకొని మనం ఇలా మురుకుల కింద వత్తేసుకుంటాం. పిండి లూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పిండి బాగా తడి పీల్చేస్తుంది, గట్టిగా అయిపోతుంది అనమాట. మనం ఇలా పిండి ముద్దలు ముద్దలు చేసుకున్నప్పుడు వాటర్ వేసుకొని కలుపుకొని, తగిన వాటర్ దగ్గర పెట్టుకొని కలుపుకొని వేసుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ అనేది పీల్చేస్తుంది అనమాట పిండి. ఈ విధంగా బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ మురుకులు అనేది. ఎక్కువసేపు కాలవన్నమాట, ఇవి తక్కువ టైంలో ఫ్రై అయిపోతాయి అనమాట. రెండు వైపులా కాల్చుకోవాలి, తిరగేసుకోవాలి. ఈ మనుగుబూలు అంటారు కదా కొన్ని ఏరియాలటిని, కొన్ని ఏరియాలో చక్రాలు అంటారు, కొన్ని ఏరియాలో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు వీటిని. ఈ రాగి మురుకులు అనేది మీరు తప్పకుండా ఈ హాలిడేస్లో పిల్లలకి చేసి పెట్టేసిండి. ఎంతైనా మన ఇంట్లో చేసిన ఫుడ్తో సమానం కాదు కదండి బయట ఫుడ్ అనేది. హెల్తీగా ఈ సమ్మర్లో ఈ హాలిడేస్లో మీ పిల్లలకి మీరు చేసుకొని హ్యాపీగా తినేసండి. మంచి హెల్తీ ఫుడ్ మురుకులు. ఎన్ని తిన్నా కానీ ఏమీ కాదు, గ్యాస్ ఫామ్ అవ్వడం ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఎన్నైనా తినొచ్చు, పిల్లలు పెద్దవాళ్ళు పండు ముసలి వాళ్ళు ఎవరైనా తినొచ్చు. ఇంత మంచి హెల్తీ ఫుడ్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో రాగి పిండితో చాలా వెరైటీస్ ఉన్నాయి, చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.